ఆగస్టు 15లోగా రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరారు. మెదక్లోని రామ్దాస్ చౌరస్తాలో జరిగిన రోడ్ షోలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డితో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ఇక సీఎం రేవంత్ రేపు అమరవీరుల స్తూపం వద్దకి రాజీనామా పత్రంతో రావాలని, ఆగస్టు 15లోగా రుణమాఫీ 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రం స్పీకర్ కి అందిస్తామని చెప్పారు. లేకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా పత్రాన్ని గవర్నర్ కి అందించాలని సవాల్ విసిరారు. తన సవాల్ను రేవంత్ స్వీకరించకపోతే తోక ముడిచినట్లు అవుతుందని విమర్శించారు. ఎక్కడికి వెళితే అక్కడ దేవుళ్ల మీద ప్రమాణాలు చేస్తున్న రేవంత్ రెడ్డి ఎన్ని ప్రమాణాలు చేసినా ప్రజలు నమ్మరని మండిపడ్డారు. ఉన్న జిల్లాలను ఎత్తేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కుట్ర చేస్తోందని ఆరోపించారు. 1952లో బెల్ ఏర్పాటు చేస్తే ఇందిరమ్మ హయాంలో వచ్చిందని ఎలా అంటారని విమర్శించారు. ఛాలెంజ్ చేసిన ఏమన్నాడు, నేను ఆగస్టు 15 తారీఖులో గల రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా. నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా? నువ్వు రాతమ్ముంటే, నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే, ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే నిజమైతే రేపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15లోగా నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తారు. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. నువ్వు దానికి సిద్ధమా? నల్గొండ